గురిగలిగిన వారం మనం ఏంటో తెలుసు, మన భవిష్యత్తు ఏంటో తెలుసు. అద్భుతం కదా. ఇక్కడ వాళ్ళం కాదు కదా మనం. అందుకే పౌలు గారు అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటిని వెతకండి అని చెప్తున్నాడు ఆయన. యాత్రికుడా అని చెప్తున్నాడు. చెదిరిన యాత్రికులు మీరు అనగా ఎక్కడి నుండి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్తాం మనం. అయితే దేవుని కొరకు జీవించే ఈ కాలంలో శ్రమలు వస్తాయి. శ్రమలు మనల్ని బలపరచడానికే. కానీ వినండి, ఇక్కడ శ్రమల్లో వీళ్ళు ఏం చేశారంటే ఇంకొక స్థలానికి వెళ్ళిపోయారు. ఇక్కడ బాధలు తట్టుకోలేక, కష్టాలు తట్టుకోలేక, భరించలేక ఆ దినాల్లో ఎంతగా అంటే నీరో చక్రవర్తి కాలంలో, ఆయనకు ముందు అనేక మంది చక్రవర్తుల కాలంలో, ఆ తర్వాత కాలంలో క్రైస్తవత్వాన్ని ఉగ్గుపాదముతో తొక్కేయడానికి ఆ దినాల్లో ఎంతగా ప్రయత్నాలు జరిగినాయి అంటే, కానీ వారి వల్ల కాలేదు క్రైస్తవత్వాన్ని లేకుండా చేయడం. నాటి నుండి నేటి దాకా ఎవరి తరం అవుతుంది? శ్రమలు ఎందుకు వచ్చాయంటే, శ్రమలలో వీళ్ళు ఏం చేశారంటే ఒకే చోట ఉండకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? మౌనంగా ఉన్నారా? లేదు, మళ్ళీ ఆ ప్రాంతంలో దేవుని గురించి ప్రకటించారు వాళ్ళు. అంటే శ్రమలు రావడం ద్వారా దేవుని పరిచర్య విస్తరించబడింది. చెప్పండి, శ్రమలు రావడం ద్వారా కదా. ఇప్పుడు శ్రమలు రాలేదనుకోండి, ఇక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడే జరిగేది. శ్రమలు రావడం ద్వారా ఏమైంది? ఇక్కడ నుంచి నలుదిక్కుల అంటే చెదిరిపోయిన ఈ యొక్క యాత్రికులు సువార్త ప్రకటన చేశారు. ఆ రీతిగా అనగా ఎప్పుడైనా సరే ఒక శ్రమ మీకు సంభవించినప్పుడు, ఒక కష్టం మీకు సంభవించినప్పుడు, ఒక బాధ మీకు సంభవించినప్పుడు, లేదా ఒక నష్టం మీకు సంభవించినప్పుడు విరగొట్టబడిన అనుభవంలో ఆస్వాదించబడిన అనుభవాలు ఇవన్నీ. పగలగొట్టబడిన అనుభవాలు, ఆస్వాదించబడిన అనుభవాలు, నలగగొట్టబడిన అనుభవాలు, సువాసన తెచ్చే అనుభవాలు. ప్రభు విరగొట్టిన ప్రతి సందర్భం ఆశీర్వాదం, విస్తరణ అని గుర్తు తెచ్చుకోవాలి నాన్న. యేసుక్రీస్తు ప్రభువారు గుర్తుందా? యబ్బోకు రేవు దగ్గర యాకోబును విరిచాడు, యాకోబును తొక్కాడు, యాకోబును నలగొట్టాడు. కాలు విరిగింది యాకోబు, తొడగూడు లేదు, విరగొట్టేశాడు. విరగొట్టినప్పుడు అన్నాడు, ఇక నుండి నువ్వు యాకోబువి. ఎవరు నువ్వు? అద్భుతం. సకల దేశాలకు ఆభరణ, ఇశ్రాయేలు కంకణం, ఇజ్రాయేల్ దేశం. నాటి నుండి యబ్బోకు రేవు దగ్గర పెనుయేలు అనుభవం ద్వారా దేవుని ముఖాన్ని చూచిన యాకోబు ఇశ్రాయేలుగా మారడం మాత్రమే కాదు, కన్నీరు ఒలికించాడు. అక్కడ మగ సిరిగలవాడై పోరాడాడు, కన్నీరు విడిచి బ్రతిమలాడాడు. బ్రతిమలాటలో, పెనుగులాటలో, ఆ శ్రమలో, ఆ కష్టములో, ఆ కన్నీటిలో, ఆ దుఃఖములో విస్తరించబడ్డాడు. కాలు విరగొట్టాడు, ఇశ్రాయేలుగా మారాడు. ఒక మాట అన్నాడు, నేను దేవుని ముఖాముగ్గా చూశాను, ఇక నుండి నువ్వు ఎవరివి? యాకోబువి కాదు. ఎవరు నువ్వు? ఇశ్రాయేలు. గుర్తుందా మీకు? దేవుడు అతన్ని అడిగాడు, నీ పేరేమిటి అని. దేవుడు తెలీదా? 20 సంవత్సరాలకు ముందు మంచం మీద వృద్ధుడై పడుకొని ఇస్సాకు అడిగాడు, నాయనా నువ్వెవరు అని. ఆ రోజు ఏమన్నాడు? నేను ఏశావుని అన్నాడు. మరి ఈరోజు ఎందుకు అనలేదు? మళ్ళీ ఎందుకు అనలేదు? మీరే చెప్పండి. నేను ఏశావు నన్ను ఎందుకు అనలేదు అనడు. ఇప్పుడు ప్రశ్న అడిగింది ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు యాకోబును విరగొట్టాడు కదా. యాకోబు ఎంతగా విస్తరించబడ్డాడు చూడండి. యేసుక్రీస్తు విరగొట్టిన ప్రతి అనుభవం. 5 రొట్లు 2 చేపల్ని దేవుడు ఏం చేశాడు? విరిచి. విరవకపోతే ఆశీర్వాదం లేదు. అందరు చెప్పండి, విరవకపోతే. దట్స్ ఆల్. విరిచి అత్తర బుడ్డిని పగలగొడితేనే సువాసన కదా. గిద్యోను కొండలుగా ఉంటే కుదరదు, విజయం రాదు. గిద్యోను కొండలను ఏం చేయాలి? పగలగొడితేనే మిద్యానీయుల మీద విజయం. క్రైస్తవుడు శ్రమ అనుభవిస్తేనే సువాసన, క్రైస్తవుడు శ్రమ అనుభవిస్తేనే విస్తరణ, క్రైస్తవుడు శ్రమ అనుభవిస్తేనే దేవునికి మహిమ, క్రైస్తవుడు శ్రమ అనుభవిస్తేనే దేవుని రాజ్య వ్యాప్తి. శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా క్రైస్తవుడు కానేరడు. ఇది గుర్తుపెట్టుకోవాలి.